వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. గురు పూర్ణిమ సందర్భంగా పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రంగనాథ మండపం ఆశ్రిత వేదికపై ఆలయ అర్చకులు పీసపాటి శ్రీమన్నారాయణ ఆచార్యులు రఘునాథాచార్యులు 108 దీపాలతో పల్లాండు భగవద్ రామానుజుల వారి సంపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుతూ ఆశీస్సులు పొందాలని కోరుతూ పల్లాండు చేశారు. దీపోత్సవం కాంతులతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు పారాయణాలు చేశారు. తల్లా ప్రగడ అరుణచే అమృత భాషణం జరిగింది. వారి మా తాత ముత్తాతలు ఏం నేర్చుకున్నారు అది అంతా మనకి తెలియదు. కానీ మనం ఏ పరంపరకి చెందిన వారు అంటే ఒక గురు పరంపరకి చెందిన వారమై ఉన్నాము. భగవద్ రామానుజాచార్య ఇందాక మనకి స్వామి సేవింప చేశారు. అందరికీ ఏమని చెప్పారు? అస్మద్దేశికం అస్మదీయ పరమాచార్యాన్ అశేషాన్ గురూన్ శ్రీమన్ లక్ష్మణ యోగి పుంగవ అంటూ ఆనాటి నుంచి ఈనాటి వరకు వచ్చినటువంటి గురు పరంపరని అంతటిని కూడా మనకి అందించారు. వాళ్ళంతా ఏం చేశారు? కేవలం చెప్పడమే కాకుండా వారు ఏదైతే జ్ఞానాన్ని పొందారో ఆ జ్ఞానాన్ని తాము ఆచరించి మన వరకు ఆచరింప చేశారు. అలాంటి ఆచార్యులు మనకి ఈ మధ్య కాలంలో కనిపించడానికి భగవద్ రామానుజాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానాన్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి మహనీయులు 1909వ సంవత్సరంలో అవతరించినటువంటి శ్రీ 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 పెద్దజీయ స్వామి వారు. కేవలం ఏ ఒక్కరి వల్ల మాత్రమో సంప్రదాయం నిలబడదు. ఏ ఒక్కరి వలనో మనం చెయ్యాలనుకున్నది చెయ్యలేము. అందరితో కలిపి చేయగలగాలి. అదే అంటారు వేదాంత దేశికుల వారు. ఏదైతే స్థిరంగా వారు నమ్మిన తత్వం ఉందో ఆ తత్వాన్ని గురు పరంపర నుంచి తెచ్చుకొని ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలన్నింటినీ ఓర్చుకుంటూ ఏమాత్రం వెసులుబాటు లేకుండా తను నమ్మిన దానికి ఏదో నాకు తెలిసింది నేను చెప్తాను, మనం అందరికీ అవకాశం ఉన్నట్టు చేసుకుంటామని ఏనాడు ఏ గురువు చెప్పలేదు. వారు ఏది పద్ధతి అని చెప్పారో ఆ పద్ధతిని పద్ధతిగా తాము ఆచరించి అందరి చేత ఆచరింప చేసేలాగా ఉండేవారే నిజమైనటువంటి గురువు. అందులో మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ తప్పు నువ్వు చేయకుండా ఉంటేనే సంప్రదాయం నిలబడుతుంది అని ఈనాటి వరకు చెప్పడానికి ఎన్నో గ్రంథాలను రచించారు. ఈరోజు వరల్డ్ టీచర్స్ డే అంటారండి. ఈ రోజుని ఏదో సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం చేసుకుంటాం. కానీ అన్నిటికీ అపౌరుషేయములు అని పేరు కలిగినటువంటి వేదాలు మన వరకు అందడానికి కారణం అది ఎవరో రచించినవి కాదండి, వేదాలు. ఆ వేదాలని అందులో ఉన్న సారాన్ని మన వరకు అందించినటువంటి మహనీయులు వేదవ్యాసుల వారు. అప్పటికి ఎన్నో మనం బ్రహ్మసూత్రాలను తీసుకుంటే అందులో ఒకటి విషయం ఉంటుంది.